పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరోసారి దేవుని మాటలు చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. మరి గడిచిన వారాలలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకున్న స్త్రీ పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటము ఉండెను. ఆమె గర్భిణి ప్రసవేదన పడుతుందని, నొప్పులకు కేకలు వేయుచున్నదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే సమయంలో పరలోకములో మరొక సూచన, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, ఇది ఆది సర్పమని, అదే ఆది కాండములో పిల్ల సర్పము, ప్రకటన గ్రంథం వచ్చేసరికి మహాఘట సర్పముగా అది ఉన్నట్లుగా మనము గడిచిన వారాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఆ మగ శిశువును, ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును సింహాసనము యొద్దకును కొనిపోబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఎనిమియా నోట నీ మాట ఉంచినట్లు నా నోట నీ మాట ఉంచినందుకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని ప్రకటిస్తుండగా దీన్ని అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. వినగలిగిన జ్ఞానం మాకు దయచేయండి. ఎవరెవరైతే చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడా, వారితో మీరు మాట్లాడమని బలహీనుడను నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను, నన్ను వాడుకోమని యేసయ్య శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ అది ప్రసవ వేదనతో నొప్పులు పడుతూ కేకలు వేస్తూ ఒక శిశువును కనాలని, మగ శిశువును కనడానికి సిద్ధమవుతుండగా ఈ ఎర్రని మహాఘట సర్పము దాని శిశువును మృగివేయాలని దాదాపు 6000 సంవత్సరాల నుంచి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ మగ శిశువుని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ మాటలు మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా, ఆమె అనగా సూర్యుని ధరించుకున్నది, చంద్రుని పాదముల కింద కలిగి 12 నక్షత్రము కలిగిన ఈ స్త్రీ ఒక మగ శిశువును కనగా. కనుక ఎవరి మగ శిశువు అనగా మనందరికీ తెలుస్తూ స్త్రీ అనగా సంఘము. ఇది బహిరంగ సంఘం, ఇది లేక తల్లి సంఘము. ఈ సంఘము బహిరంగముగా కనబడే సంఘం ఇది. ఈ సంఘములోనే ఆంతరంగిక సంఘం ఇంకొకటి ఉన్నది. సంఘములో నుండి సంఘము రాబోతూ ఉంది. సంఘమే ఇంకొక చిన్న సంఘాన్ని కనబోతుంది. అదే వధువు సంఘం అన్నారు. అదే పెండ్లి కుమార్తె అని పరిశుద్ధ గ్రంథంలో మనము గమనిస్తూ ఉన్నాం. దాదాపు 6000 సంవత్సరాల నుండి దేవుని యొక్క ప్రణాళిక, ఏ శిశువునైతే ఆయన చూడాలనుకున్నాడో, ఏ సంఘాన్నైతే ఆయన చూడాలనుకున్నాడో ఆ సంఘమును ఈ స్త్రీ కనబోతూ ఉన్నది. దాని గురించి కొన్ని మాటలు గ్రంథంలో వ్రాయబడ్డున్నాయి. కనుక వీరే, ఈ సంఘమే శ్రేష్టమైన పంటగా మనము చూస్తూ ఉన్నాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఒక చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
రాకడ వరకు కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును కూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను మంచి ద్రాక్షావళిని, నేను ఫలించే ద్రాక్షావళిని. తీగలు మీరు ఎవడో నా యందు ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. 6000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న విలువైన భూఫలము ఈ మగ శిశువే, లేక రేపు ఎత్తబడే వధు సంఘము. అలాగే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో మనం చూసుకున్నట్లయితే, విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు మంచి నేలను విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించు. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి నేలను పడిన విత్తనాలు అవి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించింది. ఆ 100అంతలుగా ఫలించినదే ఈ మగ శిశువు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లలు అంత మాత్రమే కాకుండా పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట పేటలను ఆశ్రయించు నా పావురమా. ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోక పౌరమైన యేసు ప్రభువును మధ్యాకాశంలో ఎదుర్కొని పోయే ఈ పావురము భూలోక పావురాలే ఈ వధువు సంఘము, ఈ మగ శిశువు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి చాచి ఆ ఎగిరిపోయేవారే ఏ మగ శిశువు. పిల్లరా గమనించుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా ఏ సంఘమును రేపు ఈ స్త్రీ కనబోతున్న వధువు సంఘమును, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టి మరేది లేక పరిశుద్ధమైనదిగాను సంతోషమైనదిగా మహిమగల సంఘముగా. పిల్లరా, ఇప్పుడు మనం చూస్తున్న సంఘము కాదు, ఇది మహిమగల సంఘమే ఏ మగ శిశువు. పిల్లరా, మనం గమనించినట్లయితే పరమగీతాలు 2వ అధ్యాయము జ్ఞానైన సొలొమోను ఇంకో మాట అంటున్నాడు, మనం చదువుకుందాము. 2వ అధ్యాయం 1వ వచనము, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి సంఘమే ఈ మగ శిశువు. అందులోనే 2వ వచనం చదవండమ్మా. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము వల కనబడునట్లు ఉన్న సంఘమే ఏ మగ శిశువు వధువు సంఘం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనములో చాలా స్పష్టంగా రాశారు. ఇక్కడ ప్రపంచమును ఇనుప దండముతో పరిపాలించే ఈ పెండ్లి కుమార్తె సంఘమే మగ శిశువుగా మనకు కనబడుతూ ఉన్నది. కనుక పిల్లరా గమనించండి, వేరే పెండ్లి కుమార్తె సంఘము, వేరే 6 సంవత్సరాల నుంచి దేవుడు ఎదురు చూస్తున్న శ్రేష్టమైన పంట, వేరే విలువైన భూఫలము, వీరే 100అంతలు ఫలించిన వారు, వీరే సిద్ధపడిన వధువు సంఘము, వీరే బండ సందుల ఎగురు పావురము, వీరే
పక్షిరాజు వలె రెక్కలకు చాచి పైకెగిరిన వారు, వీరే షారోను పొలములో పూసిన పుష్పము వంటి వారు, వీరే లోయలలో పుట్టు పద్మము వంటి వారు, ప్రపంచమును ఇనుపదండముతో పరిపాలించేవారు. ఇలాంటి సంఘాన్ని ఈ స్త్రీ కనబోతూ ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంఘములో రెండు భాగాలు. ఒకటి మనము చూస్తున్న సంఘము, రెండవది ఆ సంఘములో నుండి ఇంకో సంఘము రాబోతుంది, అదే ఈ మగ శిశువు. ప్రభు చెప్పిన మాట, ఇద్దరు మంచం మీద పండుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు తిరగలు విసురుచుందురు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు పొలములో పనిచేస్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. కనుక ఈ స్త్రీ కనబోతున్న ఈ శిశువే రేపు ఎత్తబడే వధువు సంఘము మగ శిశువు అని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క మగ శిశువుని గురించి కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మగ ప్లస్ శిశువు, మగ శిశువు అన్నారు. దేవుడు మానవుణ్ణి తన పోలికలో చేశాడు, తన రూపములో చేశాడు. కనుక మగతనము అనగా పురుషత్వము కలిగిన వారు, రోషము కలిగిన వారు, పౌరుషము కలిగిన వారు, పోరాడగలిగేవారు, దేవుని కోసము ప్రయాసపడేవారిగా మనము చూస్తూ ఉన్నాము. ఓషియా రాసిన గ్రంథములో 12వ అధ్యాయము 3వ వచనములో ఓ చక్కని మాటని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తల్లి గర్భమందు యాకోబు సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై. మరలా చదవండమ్మా. మగసిరి గలవాడే దేవునితో పోరాడినట్లుగా చూస్తూ ఉన్నాం. యాకోబు అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, తండ్రిని మోసము చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, మామను మోసము చేసి ఆస్తిని సంపాదించుకున్నాడు. కానీ దేవునితో పోరాడి మగసిరి గలవాడే. యాకోబు జీవితంలో గర్భములో ఉంటుండగానే పోరాడుతున్నాడు, తన అన్నకన్నా ముందు రావాలని. పోరాటము కలిగిన వాడు, పురుషత్వము కలిగిన వాడు, దేవుని పోలిక కలిగిన వాడు. ఈరోజు దేవుని సేవ చేస్తున్న మనము, పరిచర్యలో ఉన్న మనము, సంఘములో ఉన్న మనము దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఈరోజు దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అనేకులకు ఈ రాజ్య సువార్త, ఈ రాకడ సువార్త ప్రకటన చేయాలి, తెలియపరచాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది, ఇది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు, దేవుని వాక్యం ప్రకటించడానికి భయపడుతున్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడని చెప్పడానికి దైవ సేవకులు సైతము భయపడుతున్నారు. ఇలాంటి రోజుల్లో యాకోబు లాంటి మగసిరి గలవారు కావాలి. చాలా సంఘాలు భయపడుతున్నాయి, తల్లి సంఘాలు భయపడుతున్నాయి, సంఘాలు భయపడుతున్నాయి. అయితే సంఘములో కొందరు యవనస్తులు లేక దేవుని ఆత్మ కలిగిన వారు, మగసిరి గలవారు పోరాడుతూ ఉన్నారు దేవుని పని కోసం, దేవుని కార్యాల కోసం, దేవుని రాజ్యం కొరకు, ఆయన సువార్త ప్రకటించడం కోసం, ఆయన వాక్యాన్ని ప్రకటించడం కోసం, అనేకులు దేవుని వైపు త్రిప్పడం కోసం మగసిరి గలవారై పోరాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము పిల్లరా. యాకోబు కూడా దేవునితో పోరాడుతూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. అందుకే యాకోబు మరో పేరు పెనూయేలు, దేవునితో పోరాడి గెలిచినవాడు. ఈరోజు దేవుని కోసం నువ్వు పోరాడుతున్నావా? అయితే యాకోబు లాంటి మగసిరి గలవాడవు. మా నాన్నగారు మాటలు కొన్ని గుర్తొస్తూ ఉన్నాయి. ఏమిటంటే,
ఈ స్త్రీని గురించి కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేసేవారు. ఊరిలో ఉన్న వారిని పురజనులు అంటారు. వేరే ఊరు నుంచి వచ్చిన వారు పరజనులు. పేటలో ఉన్న వారిని హరిజనులు అన్నారు. కొండల మీద ఉన్న వారిని గిరిజనులు అన్నారు. డబ్బులు ఉన్న వారిని సిరుజనులు అన్నారు. పిల్లరా గమనించండి, పురజనులు, పరజనులు, హరిజనులు, గిరిజనులు, సిరుజనులు, సర్వజనులు దేవుని కోసము పోరాడేవారు ఈ మగసిరి గలవారు, పురుషత్వం కలిగిన వారు, పౌరుషము కలిగిన వారు, రోషము కలిగిన వారు దేవుని కొరకు. చూడండి, 1వ రాజుల రాసిన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనములో ఏలియా ఒక చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల వారు తోసివేసి బలిపీఠములను పడగొట్టి ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికి దేవుడగు యెహోవా కొరకు ఏలియా అన్న, నేను మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా అని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా గమనించండి, బయలుకు 450 ప్రవక్తలు ఉన్నారు. కానీ ఏలియా రోషము కలిగిన వాడే, పౌరుషము కలిగిన వాడే, మగసిరి గలవాడే ఒక్కడే పోరాడుతున్నాడు దేవుని కొరకు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగింది. రోషము కలిగిన వాడు నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడు, పౌరుషము కలిగిన దేవుడు, మగసిరి కలిగిన దేవుడు. ఆయన పిల్లలమైన మనము ఆయన పోలిక గలవారమై ఉండాలి, ఆయన పోలికలో ఉండాలి. అదే ఈ వధువు సంఘము. ఎస్ఎన్న గారు మంచి పాట రాశారు. ఆయన ఆ పాటను మరి పాడి చాలామంది సంతోషిస్తూ ఉంటారు. సూర్యుని ధరించే చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరో, సూర్యుని ధరించే చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరో, ఆత్మల భారము ఆత్మాభిషేకము ఆత్మవరములు కలిగి ఉన్నా, ఆత్మల భారము ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్నా, మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, క్రొత్త నిబంధన సంఘమే, క్రొత్త నిబంధన సంఘమే. ఇదే ఈ మగసిరి కలిగిన సంఘం. ఏ సంఘానికైతే ఆత్మల భారం ఉంటుందో, ఆత్మాభిషేకం ఉంటుందో, ఆత్మ వరములు కలిగి ఉంటుందో, అలాంటి బహిరంగ సంఘములో నుండి ఆంతరంగిక ఆత్మీయ సంఘము రాబోతుంది. ఆ సంఘమే ఈ స్త్రీ కనబోతుంది. అదే మగసిరి కలిగిన సంఘం, అది రోషము కలిగిన సంఘము, పౌరుషము కలిగిన సంఘము. అలాంటి సంఘము కోసము దేవుడైన యెహోవా 6000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనబోతున్న ఈ స్త్రీ మగ శిశువును మృంగివేయాలని సాతాను కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈ స్త్రీ ఎదుట వాడు
నిలబడి ఉన్నట్లుగా చూస్తా ఉన్నాము. ఇందులో చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నిడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉన్నది. ఈ మహాఘట సర్పము యొక్క తోక బలము నేను తర్వాత దీని గురించి ప్రత్యేకంగా నేను వేరే ప్రసంగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ భాగము నీడ్చి కింద పడేశారు. ఏర్పాటు చేయబడిన వారిని సైతం కూడా ఇది మోసపరచి పాపములో శాపములో పడవేయగలిగే శక్తి గల మహాఘట సర్పము. అయితే కననయ్యున్న స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయాలని ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. అనగా మధ్యాకాశములో ఈ స్త్రీ ఎప్పుడైతే ఈ బిడ్డను కంటుందో, ఈ మగ శిశువును కంటుందో, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మ్యాన్ చైల్డ్ అన్నారు, మెన్ చైల్డ్. కనుక మగ శిశువు ఇది మింగివేయాలని చూస్తూ ఉందట. ఆదాము దగ్గర నుండి క్రీస్తు వరకు అందరిని మింగి ఈ శిశువును కూడా మింగాలని సిద్ధంగా ఉంది. కానీ అది పుట్టగానే దేవుని సింహాసనము యొద్దకు కొనిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. కనుక మగ అనగా సంపూర్ణత కలిగినది, జై జీవితము కలిగినది, పోరాటము కలిగిన వారు సంఘం. అంత మాత్రమే కాకుండా మగ శిశువు అన్నారు ఇక్కడ. నువ్వు ఎంత పోరాటము కలిగినా, ఎంత పౌరుషము కలిగినా, ఎంత రోషము కలిగినా దేవుని కొరకు మనల్ని మనము తగ్గించుకునే వారముగా ఉండాలి. అనగా శిశువును పోలి ఉండాలి. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనములో పౌలు కొరింథీ సంఘానికి ఒక చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ సహోదరులారా, మీరు బుద్ధి విషయమై బుద్ధి విషయములో పసిపిల్లల కాక దుష్టత్వం విషయములో శిశువులుగా ఉండండి. బుద్ధి విషయములో మీరు పెద్దవారులై ఉండాలి. కానీ ఇక్కడ దుష్టత్వం విషయములో మీరు శిశువులై ఉండుడి. శిశువు అనగా పాలు తాగేవారు, దేవుని వాక్యమనే పాలును త్రాగేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, తమను తాము తగ్గించుకునేవారు, క్షమించేవారు, దేవుని కోసం అనేకమైన శ్రమలు అనుభవించేవారు. శిశువును పోలినవారు. యేసు ప్రభు అన్నాడు, మీరు చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు. రేపు ఈ క్రీస్తు సంఘము, వధువు సంఘము, పెండ్లి సంఘము, మగసిరిగల సంఘము, ఈ మగ శిశువు అనబడిన సంఘము పౌరుషము కలిగినదైనా, రోషము కలిగినదైనా, ఓ పోరాటము కలిగినదైనా శిశువును పోలి ఉంటుందట. చిన్న పిల్లల వంటి వారే ఉంటుందట. తను తాను తగ్గించుకుంటుందట. అలాంటి సంఘమును ఈరోజు ప్రపంచ సంఘము కనబోతూ ఉన్నది. ఆ సంఘం కోసం ప్రభు ఎంతో ఆసక్తితో ఆయన త్వరపడి వస్తూ ఉన్నాడు. కనుక ఈ స్త్రీ కనబోతున్న ఈ మగ శిశువు దేవుని యొద్ద కొనుక్కోబడబోతున్నది. కనుక ఈ మగ స్త్రీ గలవారమై ఈ ఎత్తబడే వధువు సంఘములో మీరు నేను ఉండాలని దేవుని కోరిక, దేవుని ప్రయాస, ఇన్ని వేల సంవత్సరాల ప్రయాస అందుకోసమే. అలాంటి దేవుని ప్లాన్ మింగేయాలని, దేవుని సంఘాన్ని మింగేయాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక పక్కన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ ఎప్పుడు కనబోతుంది,
ఆ వధువు సంఘం ఎప్పుడు నా దగ్గరికి ఎగిరి వస్తుంది అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, ఆ కనబోతున్న శిశువును మృంగివేయాలని సాతాను ఎదురు చూస్తూ ఉంది. జాగ్రత్త ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, సేవకుడా. క్రీస్తు సంఘం అనే పిలబడుతున్న మనము ఎగయో గువ్వల వలె ఎగిరిపోయే సమయం రాబోతుంది. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఇవి ఎలాంటి దినాలు? నోవాహు దినాలు. ఎక్కడ చూసినా జలప్రళయాలు, ఎక్కడ చూసినా భయంకరమైన వరదలు, తుఫానులు, మునిపెన్నడు చూడని వరదలు. విజయవాడ మహాపట్టణములో మునిపెన్నడు చూడని వరదలు. జనులు ప్రయాసపడ్డారు, ఇబ్బందులు పడ్డారు, మునిగిపోయారు. కుటుంబాలు విడిచిపెట్టి, గృహాలు విడిచిపెట్టి పారిపోయారు. అలాగే లోతు దినాలు. ఓ పక్కన మన ప్రాంతాల్లో వరదలు వస్తూ ఉంటే, యెరూషలేము పాలస్తీనా దేశంలో అగ్ని గంధకాలు పడుతున్నాయి, బాంబులు పడుతున్నాయి. ఇవి మనుష్య కుమారుడి రాకడ దినాలన్నారు, ప్రభు రాకడ దినాలన్నారు. ఈ దినాలలో సంఘములో నుండి సంఘము రాబోతుంది. అదే ఈ వధువు సంఘము, మగసిరి గల సంఘము, మగ శిశువు ఎగిరిపోవడానికి సిద్ధముగా ఉన్నది. కనుక మెలకువ కలిగి ఉందాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం, వాక్యానుసారముగా జీవిద్దాం. ఈ అపవాది ఉరులో పడకుండా మనము ఎగిరిపోయే శక్తి, ఆరోహణమైపోయే శక్తి, ఆ ప్రభువును చేరుకునే శక్తి దేవుడు మీకును నాకును అనుగ్రహించునుగాక. ఈ విషయాలు తెలియచేయాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మా తండ్రి గారైన బిషప్ రెవరెండ్ సంగీతరావయ్య గారు ఈ విషయాలను బోధించి 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 ప్రకటించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన విడిచిపెట్టిన ఈ సేవను, పరిచర్యను దేవుడు కొనసాగించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. సూర్యుని ధరించుకున్న స్త్రీ, పాదముల కింద చంద్రుడు, 12 నక్షత్రములు కలిగిన ఈ స్త్రీ కనబోతున్న శిశువు ఎవరంటే, ఆ మగ శిశువు ఎవరంటే, ఆత్మల భారము, ఆత్మాభిషేకము, ఆత్మ వరములు కలిగిన మహిమగల సంఘమే క్రొత్త నిబంధన సంఘమని చెప్పడానికి ఈరోజు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు అయా. వింటున్న వారిని దీవించండి అయా. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుడన్నావు, వినగలిగిన చెవులు దయచేయమని ఈ పరిచర్యను మీరు దీవించండి. కొనసాగించడానికి కావలసిన ఆర్థిక స్తోమతను దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. పిల్లారా, మీరు ఇంకెవరికైనా అర్థం కాకపోతే కింద మా ఫోన్ నెంబర్లు వస్తాయి, మాకు ఫోన్ చేసి మీరు విషయాలు విచారణ చేసి మనందరము తెలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.